కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం సమర్పించి గౌరవం చాటుకున్నారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరో తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడిందని అన్నారు. బలమైన సమర్థవంతమైన దేశంగా భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన సమర్థవంతమైన స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలంలోకి వెళ్తారు, నేతలు తన మగ్గాలలో ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా మహిళలతో కలిసి ఉచిత ఆర్టీసీ బస్సులో సీఎం ప్రయాణించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖిగా మాట్లాడిన చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కుటుంబాలకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, పొదుపు అవుతున్న నగదు గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థులు ఉచిత ప్రయాణ సదుపాయం తమ ఆర్థిక వ్యాపార అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుని ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. మీ ఆదాయం పెరగాలి, మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అంత కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా